పాడి రైతన్నలకు అందరికీ నమస్తే. మనం దానా నానబెట్టేటటువంటి విధానం ఎట్లా ఉండాలంటే, ముందుగాతల మనకు ఆ యొక్క దానా నానబెట్టేటటువంటి హౌజు మనకు క్లియర్గా మనం హౌజు కట్టుకున్న తర్వాత ఆ హౌజుకు ఖచ్చితంగా టైల్స్ వేసుకున్నట్టయితే మనము ఆ దానాలో అసిడిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కనుక మనకు ఆ హౌజు ఖరాబ్ కావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అదే సిమెంట్ హౌస్ అయినట్టయితే అది ఏమవుతుందంటే కొంచెం పెచ్చులు లేచి మనకేమవుతుందంటే కొంచెం పశువు యొక్క ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అందువలన మనం దానా హౌస్ కట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా లోపల టైల్స్ వేసుకుంటే బాగుంటుంది. రెండవది, మనం దానా నానబెట్టేటప్పుడు ఆ దానా లోపల కొన్ని ఏమవుతుందంటే కొన్ని చిన్నవి కవర్స్ కానీ, అదేవిధంగా దారం పూసలు కానీ, అందులోపల ఏమైనా సరే కొన్ని ఆరోగ్యం దెబ్బతీసేటటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఇనుప మొలలు కానీ ఇవి ఉండేటటువంటి ఇవి లేకుండా ఖచ్చితంగా మనం మళ్ళీ తిరిగేసుకొని చూసుకోవాల్సిన పని ఖచ్చితంగా ఉంటుంది. రెండవ పాయింట్ ఏంటంటే, మనము దానాని మినిమము పశువులకు దానా అందించే సమయానికి ముందుగాల 6 గంటల నుంచి 8 గంటలు మనం ఖచ్చితంగా ముందు దానాన్ని నానబెట్టుకొని వాటి లోపల సరైనటువంటి నీళ్లు పోసి, నీళ్ళు ఏ విధంగా ఉండాలంటే ముందుగా అసలు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే దానా నానబెట్టడానికి ఆ యొక్క దానాన్ని అందులో పోయడానికి అవకాశం ఉంటుందో ముందుగాల మాత్రం నీళ్లు ఖచ్చితంగా కొన్ని అడ్వాన్స్ వాటర్ ఉండాలి. ఆ వాటర్లో మనం దానా ఎప్పుడైతే ఆ యొక్క కందిచున్ని కానీ, నేనైతే కందిచున్ని ఎక్కువ యూజ్ చేస్తున్నా. రెండవది గోధుమ పొట్టు, కొద్దిగా మక్క పొట్టు. పత్తికల్లి విపరీతమైన రేటు ఉంది కనుక నేను ఏం చేస్తానంటే ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి పల్లి కేకు, నువ్వుల కేకు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకు ఏవైతే పశువులకు మినరల్ మిక్చర్ ఏ విధంగా అందించుకుంటామో ఇందులోపల మినరల్ మిక్చర్ అందించుకుంటాం. అవసరం ఉంటే కాల్షియం అంటే కాల్షియం, ఇంకా ఏమైనా మెడిసిన్స్ మనం అందించాలనుకుంటే ఈ దానాపు లోపల నేను ఒక్కొక్క పశువుకు అలాగలాగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా దానాన్ని మనం పుష్కలంగా వాటర్లో నానబెట్టుకున్నట్టయితే దానా మంచి పరిపక్వానికి, అంటే బాగా ఏమవుతుందంటే మనము 1 క్వింటల్ దానా వేసినట్టయితే మినిమం ఏమవుతుందంటే అది 300 కేజీలు పైన పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. బాగా ఉబ్బుతుంది. 6 గంటల నుంచి 8 గంటల సమయం మనం వాటికి ఇవ్వడం జరుగుతుంది కనుక బాగా నాని మంచిగా ఎప్పుడైతే మనం ఈ పుష్కలంగా నానినటువంటి దానాన్ని మనం పశువులకు ఇస్తామో వాటికి జీర్ణ వ్యవస్థతో పాటు పాల దిగుబడి కూడా బాగుంటుంది. అందరూ దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ మంచి